అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చెత్త సేకరణ విషయంలో కూడా అటు వివాదాస్పదంగా దారితీసినటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రధానంగా మేయర్ సురేష్ బాబు ఇంటి వద్ద చెత్త వేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయని చెప్పవచ్చు. అయితే చెత్త సేకరణ విషయంలో కూడా ఎమ్మెల్యే ఏదైతే వ్యాఖ్యలు చేశాయో ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ కూడా నిన్న సురేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా చెత్త వేయడాన్ని ఎలా చూడొచ్చు అన్నటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు మేయర్ సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు. అన్న చెప్పండి అన్న. గడిచిన 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో. ఈ 3 నెలలుగా ఎన్ని అరాచకాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని హత్యాకాండాలు చేస్తున్నారో రాష్ట్రమంతా ప్రజలు చూస్తున్నారు. మన కడప నగరంలో 30 ఏళ్ళుగా చరిత్ర లేనిది అన్ని పార్టీలు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరం కలిసిమెలిసిగా ఈ రోజుకు ఉన్నాం. కానీ ఈ 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలుగా గెలిచిన వ్యక్తి ఆమె వచ్చిన తర్వాత ఇన్ని అరాచక పరిపాలనను మనం చూస్తున్నాం. మొట్టమొదట ఫస్ట్ ఆమె చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. కడప నగరంలో చెత్త మేరింటికాడ వేయండి అని ఆమె కౌంటర్ ఇచ్చింది. దానికి అనుసంధానంగా 2 రోజులు నేను ఊర్లో లేని దానివలన కౌంటర్ నిన్న ఇస్తే ఇంత అరాచకం, ఇంత అరిపరిన. ఈరోజు చెప్తున్న రాష్ట్రంలో మీ మంత్రులు, మీ శాసనసభ్యులు ఉన్న ఊర్లో ఎక్కడ కానీ చెత్త సేకరించడం జరగడం లేదు. కానీ మా కార్పొరేషన్లో ఈరోజుకి మేము 30 ఏళ్ళుగా ప్రజలకు సర్వీస్ చేస్తున్నాం కాబట్టి, రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇప్పటికి కూడా క్లాప్ ప్రోగ్రామ్ ప్రజలు ఇవ్వకపోయినా, యూజర్ ఛార్జెస్ కట్టకపోయినా కానీ 3 నెలలుగా వెహికల్ తిప్పుతున్నా కూడా మీరు ఈ విధంగా మాట్లాడి మా మీద ఉసిగలిపి చేయడం అనేది బాధాకరం. మొత్తం ప్రజలు రాలే, కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ అనువైన శిష్యులు, తొత్తులు మా ఇంటి దగ్గరకు వచ్చినారు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా వీడియోలో రికార్డ్ చేశాం. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఈరోజు మీ పరిపాలన ఉందని అరాచకం చేస్తున్నారు. రేపు 5 ఏళ్ళ తర్వాత మా పరిపాలన వస్తుంది. మంచి చెడు చూస్తాం ఆ రోజు కూడా. ఇప్పుడు కూడా పోలీసుల్లో కేవలం కూతవేట్లో ఉన్న వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నా. మొత్తం అనుగుణంగా ఈరోజు జరిగిన విషయంలో వాళ్ళందరినీ కేసు కట్టి, నాన్ బెయిలబుల్ కేసు కట్టి, నాకే కాదు ఈరోజు కడప ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతారు. నిన్న మీడియాలో మాట్లాడుతూ రోడ్ల మీద టీ బంకులు కూడా అందరూ కూర్చుంటున్నారు, రోడ్ల మీద గూండాలు, రౌడీలు వాళ్ళందరూ భర్తను వాళ్ళ ఇంట్లో కూర్చోవాలా, లేకుంటే వాళ్ళందరికీ విమానం మూత మోగిస్తారని మాట్లాడుతుంది. అంటే ఎవరు గూండాలు, ఎవరు రౌడీలు? గూండాలు, రౌడీలు ఏమన్నా రోడ్ల మీద కూర్చుంటారా? కూర్చున్న వాళ్ళు చెయ్యి, మేము ఒప్పుకుంటాం. కానీ అందరినీ కలిసికట్టుగా టౌన్లో పొద్దున వాకర్స్ కానీ ఎంతోమంది మేధావులు కూర్చునే వాళ్ళందరినీ కూడా గూండాలు, రౌడీల కింద ఆ టీ బంకుల కాడ ఎక్కడ కానీ కూర్చోవద్దంటే నీ జాగిరా సొత్తు కడప, అందరినీ గుండాలు, రౌడీలు అంటావా? కానీ పద్ధతి మార్చుకోవాలి. ఓ శాసనసభ్యులుగా మంచి పేరు తెచ్చుకోండి. మేము కూడా సహకరిస్తాం కొన్ని అన్నిటితో. కానీ ఇట్లాంటి ప్రవర్తనలో మీరు చేసే మా కార్పొరేషన్ సిబ్బంది కూడా, మేము కానీ మా కార్పొరేటర్లు కానీ రేపు రాబోయే రోజుల్లో కూడా తగు మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పి కూడా వినిపించుకుంటున్నాం. అంటే వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం, ఆ చెత్త వేయడం, అదేవిధంగా చెత్త వేసినటువంటి తరుణంలో ఉద్రిక్త పరిస్థితి వస్తుంది. ఏదైతే మీ వర్గానికి సంబంధించినటువంటి కొందరు వైసీపీ నేతలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే పరిస్థితి. మరోవైపు ఇక్కడ మీరు స్టేషన్ దగ్గర కూడా ఆందోళన చేశారు. ఆందోళన చేసిన తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వెళ్ళి ఆందోళన చేయాలన్నటువంటి భావన వ్యక్తం చేశారు. అయితే ఈ పరిస్థితి ఎంతవరకు ఇలా తీసుకెళ్లడం భావ్యమనుకుంటున్నారు? నేను ఇప్పుడే చెప్తా, 30 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు కానీ కడపలో అన్ని పార్టీలు కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఈ తరుణం అనేది 2024 ఎన్నికలు జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్గా చేసుకొని చేస్తున్న పని ఇది. కేవలం కడపలో ఇంత క్లీన్ కడపగా చేసేదంటే మా పాలవర్గం ఎంతో కృషి చేస్తుంటే అది మాకు ఏడ మంచి పేరు వస్తుందని చెప్పేసి కడపలో సరిగా చెత్త చేయలేదు, బండ్లన్నీ తిరుగుతుంటే ఆమెనేదో మేము డిఫాల్ట్ చేస్తున్నాం, మా కార్పొరేటర్లు ఏదో మాట్లాడినారు అంటే గుమ్మడికాయల దొంగ భుజాలు ఎగరేసుకున్నట్టు ఎవరో ఏదో చెప్తే ఏదో చేసినట్టు మాట్లాడడం హీనమైన చర్య. ఆమె ఎంతోమందిని మా వాళ్ళని కూడా మాట్లాడుతుంది. మేము అనుకుంటున్నామా? డెమోక్రసీలో ఎవరైనా ఏమైనా మాట్లాడచ్చు. కేవలం డెమోక్రసీలో ప్రజాప్రతినిధులుగా మనం
ప్రజలకు సేవ చేసే అధికారం మనకి ఇచ్చారు. 5 ఏళ్ళు మనం నిశ్చితగా చేయాలి. నువ్వు ఓ నియంత పరిపాలన చేయాలి, నాకు ఎదురు లేదు ఈరోజు కడపలో నేను నువ్వు అనుకుంటున్నావు. ఇట్లాగే విధంగా చేస్తే రేపు రాబోయే రోజుల్లో తగు మూల్యం చెల్లించుకో తప్ప. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా జీవో ఏమైనా వచ్చిందా, లేకుంటే మౌఖికంగా మీకు ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? ఆమె మాత్రం ఖచ్చితంగా చెత్త సేకరణ మాత్రం చేపట్టాలని డిమాండ్ చేస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? అసలు చెత్త సేకరణ చేయాలని జీవో ఇచ్చింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం ఎలక్షన్లో క్యాంపెయిన్లో చెత్త పన్ను వేసిన నాకుడు చెత్త నా కొడుకు సీఎం, చెత్త నా కొడుకులు, చెత్త పన్ను కట్టదండి ఎవరు కానీ అన్నాడు. చంద్రబాబు ఈవెన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎవరు చెత్త పన్ను కట్టద్దని చెప్పినాడు. ఈరోజు అధికారంలోకి వచ్చారు, చెత్త పన్ను వసూలు చేయొద్దండి అన్నాడు అధికారులకి. అంటే రిటర్న్గా రాయలేదు, మౌలిక ఆదేశాలు ఇచ్చినాడు. ఈరోజు చెత్త పన్ను వసూలు చేయడం లేదు ఎవరు ఇళ్ళ కాడికి. ఇలాంటి తరుణంలో కూడా మేము కడప కార్పొరేషన్ మా కడప ప్రజల కోసం ఇప్పుడు కూడా స్టిల్ మా కార్పొరేషన్ వాళ్ళకి సేవలు అందిస్తాను. ఆ సేవలు అందించే దాంట్లో మా కార్పొరేషన్కి ఎంత నష్టం వచ్చినా సేవ చేస్తూనే ఉన్నాం. ఆర్థిక పరిస్థితి బడ్జెట్ చూసుకోవాలి, బడ్జెట్లో ఇన్ని చేయాలి, ఎంత ఖర్చు పెడుతున్నాం, శానిటేషన్కి ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి, ఎంత వర్కర్స్కి జీతాలు ఇస్తున్నాం అని ఆలోచన చేసుకొని దాని బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలి. ఇలాంటి తరుణంలో మేము కావాల్సినే ఒకరిని నింద వేయాలి, మీకు చెడ్డ పేరు తెచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నామని ఎవరో అంటున్నారు. నాకు చెడ్డ పేరు తెచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేరు పాలకవర్గం ట్రై చేస్తుంది అనుకోవడం వాస్తవం కాదు. ఆ విధంగా చెత్త ఎత్తకనపోతే మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది. మా కార్పొరేటర్లు ఇప్పుడు 50 మంది మా వాళ్ళు ఉన్నారు, వార్డులలో ఎత్తుకుంటే ఎత్తకపోతే వాళ్ళు కూడా అడుగుతూ అంటారు. అట్లా ఎత్తుకొని కేవలం ఈరోజు మా ఇంటికి ప్రజలు వచ్చినారని వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పంపించి చేయడం అనేది దారుణం. ఇంతవరకు ఈ కల్చర్ లేదు, దీనికి తీవ్రంగా ఖండిస్తున్నా. దీన్ని పోలీసులు సుమోటోగా తీసుకొని అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నా. అన్న చివరిగా ఒక్క మాట, ఏదైతే పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో పాటు ఒక రకంగా దాడులు దిగే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, ఇప్పుడు ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టబోతారు? అసలు ఏంది అసలు విషయం? మంచికి మంచి, చెడుకు చెడు, మంచికి మంచి, చెడుకు చెడు. వాళ్ళు మంచిగా ప్రవర్తిస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ప్రవర్తిస్తుంది. వెయిట్ అండ్ సీ. సో మొత్తం మీద ఏదైతే చెత్త సేకరణ విషయంలో కూడా అటు గొడవకు దారితీసిన పరిస్థితి, దీనికి ప్రధాన కారణం ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ఏదైతే తాము శాంతియుతంగా ఉన్నాం, ఏదైతే ఆమె చేసిన వ్యాఖ్యలతో పాటు ఈరోజు జరిగినటువంటి ఘటన అటు ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ జరిగినటువంటి పరిస్థితి, అదేవిధంగా కడప నగరంలో ప్రధానంగా తీసుకుంటే మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి శాంతియుత వాతావరణం లేకుండా చేస్తున్నటువంటి ఆరోపణ మనతో పాటు ఉన్నటువంటి మేయర్ సురేష్ బాబు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.